హరే కృష్ణ. ఈరోజు మనము మార్కండేయ చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము. అది మనకి మార్కండేయుడు ఆ, అదే ఎవరు ఋషులు నరనారాయణులను స్తుతించినటువంటి ఆ యొక్క విధానం గురించి మనకు భాగవతంలో 12వ స్కందంలో 8వ అధ్యాయంలో పొందుపరిచారనమాట. ఇక మార్కండేయుని గురించి తెలుసుకునే ముందు మార్కండేయుని యొక్క తండ్రి అయినటువంటి మృకండ మహర్షి గురించి మనము తెలుసుకుందాం. మార్కండేయుడు చిరంజీవి అని ప్రామాణికులందరూ కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే విశ్వము ప్రళయం వచ్చి అంతటా మునిగిపోయి ఉన్నప్పుడు కూడా మార్కండేయుడు అలాగే సజీవంగా నిలిచి ఉన్నారు. కాబట్టే ఆయన చిరంజీవిగా చెప్తారనమాట. ఈయన భృగు వంశీయుడు. భృగు మహర్షి ఉన్నారు కదా, ఆ యొక్క వంశస్థుడు. ఈయన తండ్రి పేరు మృకండ మహర్షి, తల్లి పేరు మరుద్వతి. వీరిద్దరు కూడా తల్లిదండ్రులుగా ఉన్నారు. అంటే మనము మార్కండేయుని గురించి తెలుసుకునే ముందు తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని ఇది చేసినప్పుడు, మృకండ మహర్షి చాలా గొప్ప ఋషి అన్నమాట. చాలా వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేసి ఆ ధ్యాన సమాధిలో ఉంటూ ఆ విధంగా చాలా భక్తిని చేసిన వారు. ఆయన ఆ విధంగా తపస్సు చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆయన శిలలాగా అనిపించేవారట. అంటే అంతటి ధ్యాన సమాధిలో ఆయన మునిగిపోయి చలనం లేకుండా ఒక శిల, రాయి ఎలాగా ఉంటుందో ఆ విధంగా కూడా ఉండేవారట. ఈయనకు పత్ని పేరు మరుద్వతి కదా. వీరిద్దరికి సంతానం లేదు. కాబట్టి వారు వారణాసికి చేరుకున్నారనమాట. వారణాసికి వెళ్ళి అక్కడ 2 శివుని యొక్క లింగాలను ప్రతిష్ఠించి ప్రతిరోజు ఆరాధిస్తూ ధ్యానం చేస్తూ ఉండేవారనమాట. అలాగా ఉన్నప్పుడు ఒకరోజు పరమశివుడు చాలా సంతృష్టి పడి ఆ యొక్క మృకండునికి తాను కోరిన విధంగా, అంటే మొదట శివుడు అడగడం జరిగింది. ఈ విధంగా 16 సంవత్సరాల ప్రాయం వరకు ఉండి మంచి సద్గుణం కలిగినటువంటి పుత్రుడు కావాలా, లేకపోతే చాలా సంవత్సరాలు ఉండే విధంగా, కాకపోతే దుర్గణాలు అన్నీ కూడా మంచి విషయాలు కాకుండా అలాగ ఉండేటువంటి పుత్రుడు కావాలా అని శివుడు ప్రత్యక్షమై అడిగినప్పుడు ఆ మృకండ మహర్షి ఏం చెప్పారు, నాకు 16 సంవత్సరాల వయసు ఉండి మంచి సద్గుణాలు కలిగినటువంటి పుత్రుణ్ణే నేను కోరుకుంటున్నాను అంటే తదాస్తు అని శివుడు చెప్పడం జరిగిందనమాట. తరువాత ఆ విధంగా మరుద్వతి గర్భం దాల్చి ఒక ప్రకాశవంతమైనటువంటి శిశువుని ప్రసవించడం జరిగింది. ఆ యొక్క శిశువుకి మార్కండేయ అని నామకరణం చేయడం జరిగిందనమాట. ఇక మార్కండేయుడు దినదిన ప్రవృద్ధిమానంతో పెరుగుతూ అతనికి 7 సంవత్సరాల ప్రాయంలో ఉపనయనం కూడా చేయించారు. అలాగ ఉపనయనం చేయించినప్పుడు ఎంతో మందిని మృకండ మహర్షి ఆహ్వానించారు. ఋషులు, మునులు, యోగులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అలాగ వచ్చిన వారిలో సప్తర్షులు కూడా ఉన్నారనమాట. అలాగా సప్తర్షులు వచ్చినప్పుడు వారి అందరి పాదాల మీద ఈ యొక్క మార్కండేయుడు శిరస్సు వంచి నమస్కరించినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే పదాన్ని చిరంజీవ 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 అంటూ ఆశీర్వదించారు. కానీ మృకండ మహర్షికి తెలుసు ఎలాగ చిరంజీవ 16 సంవత్సరాల వరకే అతనికి ఆయుష్ అన్న విషయం తెలుసు. నిజంగా మా కుమారుడు చిరంజీవి అవుతాడా అంటే తప్పకుండా మీ కుమారుడు చిరంజీవి అంటూ వాళ్ళు మళ్ళీ ఆశీర్వదించారు. తర్వాత బ్రహ్మ వద్దకు కూడా ఈ యొక్క మార్కండేయును తీసుకొని వెళ్ళి బ్రహ్మకు పాదాభివందనం చేసినప్పుడు బ్రహ్మ కూడా చిరంజీవిగా ఉండు అంటూ ఆశీర్వచనం పలికారనమాట. ఈ విధంగా మార్కండేయుడు చక్కగా ఆ యొక్క 16వ
ఆ, సంవత్సరం ఆ ప్రాయము వచ్చింది. అలాగ వచ్చినప్పుడు నిత్యము శివుని ఆరాధిస్తూ ఉండేవాడు మార్కండేయుడు. ఆ రోజు కూడా ఆ విధంగా శివలింగానికి అర్చన ఆరాధన చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు 16 సంవత్సరాలు నిండిపోయింది కాబట్టి యమధర్మరాజు యమదూతలను పంపించడం జరిగిందనమాట. అలాగ వారు వచ్చినప్పుడు ఆ యొక్క మార్కండేయుని యొక్క దివ్యమైన తేజస్సు చూసి దగ్గరికి రాలేకపోయారు. అంతటి తేజస్సుతో వెలుగొందుతున్నాడు. అలాగే భయంతో తిరిగి వెళ్ళిపోయి యమధర్మరాజుకు చెప్పడం జరిగింది. కానీ యమధర్మరాజు ఆయన ధర్మం ప్రకారము 16 సంవత్సరాలు ఆయుష్ నిండిన తర్వాత ప్రాణంను తీసుకువెళ్ళిపోవడమే ఆయన ధర్మం కాబట్టి ఇక చేసేది లేకుండా యమధర్మరాజే రావడం జరిగింది. యమధర్మరాజు వచ్చే సమయానికి ఆ యొక్క రూపం చూసి ఉమ్, మార్కండేయుడు చాలా భయభ్రాంతికి లోనయ్యి శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడనమాట. అప్పుడు యముడు ఏం చేశాడు? తన యొక్క ధర్మంగా పాసాన్ని విసిరాడు, యమపాసం. ఆ పాసము ఆ యొక్క మార్కండేయుని కంఠంలో పడి అదేవిధంగా శివునికి కూడా ఆ పాసం తగలడం జరిగింది. వెంటనే ఆ శివలింగము రెండుగా చీలిపోయి శివుడు ప్రత్యక్షమయ్యి యమునికి తెలియచేయడం జరిగింది. ఇతడు చిరంజీవి, 16 సంవత్సరాలే ఇతనికి ఆయుష్. కానీ ఎంతో గొప్ప మహర్షులైనటువంటి ఆ యొక్క సప్తర్షులు, బ్రహ్మ అందరు కూడా ఇతన్ని ఆశీర్వచనాలతో చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించారు. కాబట్టి ఆ యొక్క వారి యొక్క తప ఫలము ఈ యొక్క మార్కండేయునికి పొందాడు కాబట్టి తప్పకుండా ఇతన్ని విడిచిపెట్టు అని శివుడు కూడా తెలియచేసి తర్వాత శివుడు కూడా ఆయనకు చిరంజీవ అని ఆశీర్వదించి నిష్క్రమించడం జరిగిందనమాట. ఆ విధంగా మార్కండేయుడు చక్కగా నైష్టిక ఆ యొక్క ధర్మబద్ధమైనటువంటి ఆచార నియమాలను అనుసరిస్తూ నైష్టిక బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితాన్ని అలాగే ఇచ్చేస్తూ ఉన్నాడు. వేద మంత్రాలను అన్నింటినీ కూడా నిత్యము పఠిస్తూ శాంతమైన జీవితం అన్నమాట. అలాంటి శాంతమైన జీవితాన్ని గడుపుతూ జటాధారుడై తర్వాత చేత ఆయన దండ కమండలాలు అన్నింటినీ చేతబట్టి సంచరిస్తూ నిత్యము ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క మనస్సుని లగ్నం చేసి అలాగే ఉండేవారు మార్కండేయుడు. అలాగే ఉంటూ ఉంటూ ఆ తప ఎక్కువగా ధ్యానము అలాగ చేస్తూ ఆయన మార్కండేయ ఋషిగా అయ్యారనమాట. ఇక మార్కండేయ ఋషి ఎలాగా 5 విధానాలుగా భగవంతుణ్ణి ఆయన ఆరాధించేవారు, అర్చించేవారు. ఏ ఏ ఏ విధాలుగా? అగ్ని ద్వారా, సూర్యుని ద్వారా, తర్వాత బ్రాహ్మణుల ద్వారా, పరమాత్మగా, గురువుగా. అగ్ని ద్వారా ఎలాగా? అగ్నిని ఆ యొక్క యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో ఆయన ఆ యొక్క హవిష్యులను ఇస్తారు కదా, దేవతలంతా పిలిచి హవిష్యులను ఇవ్వడం వలన ఆ భోక్త అయినటువంటి భగవంతుడు తృప్తి పడతారు, తర్వాత దేవతలు కూడా తృప్తి పడతారు. ఆ విధంగా అగ్ని ద్వారా భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. ఇక సూర్యునికి ఆ వేద మంత్రాలను అన్నింటినీ చేయడం వల్ల, సూర్యుని మెప్పించడం వల్ల ఆ విధంగా భగవంతుణ్ణి ఆయన ఆరాధించేవాడు. ఇక బ్రాహ్మణులకు గొప్పగా దాన ధర్మాలను ఇచ్చి వారినంతా కూడా సంతుష్టిని చేస్తూ వారి ద్వారా భగవంతుణ్ణి గాంచేవాడు. ఇక గురువుకి శుశ్రూషలు అన్నీ చేసి ఆ గురువు యొక్క తెలియజేసిన విధానాలను ఆచరిస్తూ అనుసరిస్తూ గురువు ద్వారా కూడా భగవంతుణ్ణి ఆరాధించేవాడు. ఇక పరమాత్మగా అందరి హృదయాలలో పరమాత్మగా భగవంతుడు ఉన్నాడని తెలుసు కాబట్టి అందరినీ సమదృష్టితో చూస్తూ ఆ విధంగా కూడా భగవంతుణ్ణి ఆరాధించాడు. ఈ విధంగా 5 రకాలుగా మార్కండేయ ఋషి భగవంతుణ్ణి
ఆరాధిస్తూ ఉండేవాడు. ఇక ఈ యొక్క నిశ్చలమైనటువంటి, దృఢమైనటువంటి ఆయన యొక్క తపస్సు విధానాన్ని కానీ, ఆయన ఉండే ఆ నైష్టిక బ్రహ్మచర్యాన్ని చూసి అందరూ విస్మితులయ్యేవారట. అందులో బ్రహ్మ, భృగు మహర్షి, తర్వాత ఇక దక్ష ప్రజాపతులు, బ్రహ్మ యొక్క పుత్రులు, ఉమ్, దేవతలు, ఇంద్రాది దేవతలు, పితృదేవతలు, వీరందరూ కూడా ఆయన చేసేటువంటి ఆ నిష్టను చూసి అందరూ చాలా విస్మితులై ఉండేవారట. ఆ విధంగా 6 మన్వంతరాలు జరిగిపోయాయి. మనకు బ్రహ్మకల్పము అంటే బ్రహ్మకు ఒక యుగము ఇది అంతమయ్యే సమయం లోపల 14 మన్వంతరాలు పరిపాలన చేస్తారు. ఆ విధంగా 6 మన్వంతరాలు జరిగిపోయాయి. అది 7వ మన్వంతరం అన్నమాట. అలాగా 7వ మన్వంతరంలో మార్కండేయ ఋషి ఇక తపస్సు చేయడానికి మనసుని లగ్నం చేయాలి అనుకొని ఆయన ఆ ప్రాంతము ఎక్కడ హిమాలయ పర్వతం ఉత్తర వైపున అక్కడ పుష్పభద్రా నది, ఆ నది యొక్క తీరంలో కుటీరాన్ని ఏర్పరచుకొని చక్కగా ఆయన ధ్యానంలో ఉన్నారనమాట. ఇది ఎప్పుడైతే ఈ విషయము ఇంద్రునికి తెలిసిందో, ఎందుకంటే ఎవరైతే ఎంత గొప్పగా ధ్యానం అదే తపస్సులు చేసి ఆ పుణ్య ఫలితాలను పొందుతారో వాళ్ళు ఇంద్ర పదవికి అర్హులవుతారు కదా. యజ్ఞాలు అవన్నీ చేస్తూ ఇదే ఆ పదవికి అర్హులవుతారు. కాబట్టి ఇక ఇంద్రుడు ఏం చేశాడు, దేవతలను, గంధర్వులను, మన్మధునిని, అప్సరసలను అందరినీ కూడా మార్కండేయ ఋషి చేస్తున్నటువంటి ఆ తపస్సును భగ్నం చేయడానికి అందరినీ పంపించడం జరిగిందనమాట. అలాగా పంపించి ఇది ఆ యొక్క పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా మార్కండేయ ఋషి ఎక్కడైతే తపస్సు చేస్తున్నారో ఆ ప్రాంతానికి అందరూ చేరుకున్నారు. చేరుకొని అక్కడ పూర్తిగా ఒకే ప్రదేశానికి అందరూ చేరుకున్నారు. ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు వారందరికీ చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఒక గొప్ప అద్భుతమైన లోకంలో ఉన్నామా అనిపించింది. ఆ యొక్క ఆశ్రమం యొక్క వర్ణనను తెలియచేస్తూ మనకి శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో అధ్యాయం 8లో 18, 20వ శ్లోకంగా చెప్తూ, తదాశ్రమ పదం పుణ్యం పుణ్యద్రుమలతాం చితం పుణ్యద్విజాకులాకీర్ణం పుణ్యామల జలాశయం మత్త భ్రమర సంగీతం మత్త కోకిల కూజితం మత్త బర్హి నటాటోపం మత్త ద్విజకులాకులం వాయుః ప్రవిష్టాధాయ హిమనిర్గరసీకరాన్ సుమనోభిః పరిష్వక్తో వవావుత్తం భయన్ స్మరాన్. ఎంత ఆ యొక్క మార్కండేయ ఋషి ఉన్నటువంటి ఆశ్రమం ఎలాగా ఉంది అంటే, తదాశ్రమ పద పుణ్యం పుణ్య ధృమలచాంచితం అంటే అది పుణ్య ఆశ్రమము. అంటే అక్కడ అందరూ పుణ్యవంతులు ఉండడం వల్ల అంతటి పుణ్యం కలిగినటువంటి ఆశ్రమంలో పూర్తిగా ఫల వృక్షాలతో నిండి ఉండి లతలతో చాలా అనేక రకాలైన పుష్పాలతో నిండి అలంకృతమైనటువంటిదిగా ఆ ప్రదేశం అంతా ఉన్నదట. ఇక పుణ్యద్విజ కులాకీర్ణం పుణ్యామల జలాశయం, ఇక అక్కడ ఉన్నటువంటి ఆ జలాశయం కూడా అంత పుణ్యమైనదిగా ఉన్నది. ఇక ఆ జలాశయము అలాంటి సుందరమైన ప్రదేశంగా ఉండడం వలన అక్కడ బ్రాహ్మణులు ద్విజ అంటే బ్రాహ్మణులు అందరూ కూడా చక్కగా నివసిస్తూ ఉన్నారట. మత్త భ్రమర సంగీతం మత్త కోకిల కూజితం. మత్త భ్రమరం, ఈ యొక్క భ్రమరాలు ఏం చేస్తాయి, చక్కగా తేనెటిను గ్రోలుతూ మత్తుగా ఉండిపోతాయి అన్నమాట. అలాగా మత్తుగా ఉన్నప్పుడు వాటి యొక్క శబ్దము, ఆ జుంకారం అనేది ఒక విధమైన వినసొంపుగా ఉంటుందట. ఆ విధంగా అవన్నీ కూడా జుంకారం చేస్తూ ఉన్నాయి.
అదే విధంగా కోయిలలు కూడా ఆ యొక్క వృక్షాలలో ఉన్నటువంటి ఆ చిగురులను వాటినంతా తిని అవి కూడా మత్తుగా అవి కూస్తున్నాయట కోయిలలు కూడా. ఇక మత్త బర్హిన టాటోపం మత్త ద్విజ కులాకులం. ఇక నెమలులు అంత సుందరమైన ప్రదేశం కదా! నెమలులన్నీ కూడా అక్కడ నాట్యం చేస్తున్నాయట. ఇక ఎప్పుడైతే ఆ నెమలులన్నీ నాట్యం చేస్తున్నాయో, మిగిలిన పక్షులన్నీ కూడా వాటితో పాటు చేరుకొని, అవి కూడా తనకు తోచిన విధంగా నృత్యాలు చేస్తూ ఉన్నాయట. అంతటి సుందర దృశ్యంగా అక్కడ ఉన్నాయి. వాయుః ప్రవిష్ట ఆదాయ హిమనిర్గరసీకరాన్ సుమనోభిః పరిష్వక్తో వవావుత్తం భయం స్మరాన్. ఇక వాయువు అక్కడ జలాశయం అని చెప్పాం కదా! ఆ జలాశయము పైనుంచి నీరంతా కూడా అలాగే క్రిందకు ఇదవ్వడం వలన ఏమవుతున్నది? పూర్తిగా ఆ యొక్క తుంపరులు గాలి వలన ఆ తుంపరులను వాయువు అలాగే మోసుకొని వెళ్తున్నదట. ఇక అలాగ వెళుతూ ఆ తుంపరులనే కాదు, ఇక అక్కడ ఉన్నటువంటి సుగంధ భరితమైనటువంటి పుష్పాలున్నాయి కదా! ఆ పుష్పాల సుగంధాన్ని కూడా వాయువు అలాగే తీసుకొని వెళ్తూ, ఆ ప్రదేశం అంతా కామమోహితమయ్యే విధంగా ఉన్నదట. అంటే ఆ సుగంధ భరితమైన ఆ సువాసనను ఎప్పుడైతే పీలుస్తామో అంత మోహంతో ఉన్న విధంగా ఆ యొక్క కుటీరం అంతా కూడా ఆ ప్రదేశము అంత అద్భుతమైన వనంలాగా అక్కడ ఉన్నది. ఈ యొక్క వర్ణనను చక్కగా మనకి భాగవతంలో ద్వాదశ స్కందంలో అధ్యాయం 8లో 12, 20 శ్లోకంలో తెలియచేయడము జరిగింది. ఇక అలాంటి ప్రదేశానికి ఎవరు చేరుకున్నారు? ఇంద్రాది దేవతలు, అప్సరసలు, గంధర్వులు, మన్మధుడు అందరూ చేరుకొని ఎలాగైనా కానీ మార్కండేయ ఋషి యొక్క ఆ యొక్క తపస్సును భగ్నం చెయ్యాలి అని అప్సరసలందరూ కూడా నాట్యం చేస్తున్నారు. ఈ యొక్క గంధర్వులు గానం చేస్తున్నారు. ఇక మిగతా వారందరూ కూడా ఆ మృదంగాలను మ్రోగిస్తూ, కరతాళాలను చేస్తూ ఆయనకు అలాగ అందరూ కూడా అంతరాయాన్ని కలిగిస్తున్నారు. ఆ అప్సరసలందరూ కూడా మోహమైనటువంటి ఆ యొక్క నృత్యంతో ఋషిని సృజిస్తూ వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చి ఆయనను అభ్యంతరం చేసే విధంగా ఆయనకు పూర్తిగా ఆ యొక్క ఆయన ధ్యానాన్ని భగ్నం చేయడానికి చేస్తున్నారనమాట. ఇక మన్మధుడైతే పంచముఖ ఒక బాణం కాదు, పంచముఖ బాణాలను ప్రయోగిస్తున్నాడు. అంటే ఒక బాణంతోనే అలాగే మోహితులైపోతారు. అలాంటిది పంచముఖ బాణాలను ఆయన ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని చేస్తున్నా వారందరి ప్రయత్నము వృధానే అవుతున్నదనమాట. ఎందుకు? మార్కండేయ మహర్షి అస్సలు చంచలితుడు కావడం లేదు. అలాగే నిష్ఠతో ఉన్నాడు. ఇక చిరునవ్వుతో ఉన్నాడు. ఆయన యొక్క శరీరము అగ్ని జ్వాలల్లాగా ప్రకాశితమైతున్నది. ఆయన వద్దకు వెళ్ళడానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు. ఇక వీరి యొక్క శరీరాలన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిన విధంగా వీరందరూ కూడా అనుభూతిని పొందుతున్నారట. అంతటి అదే ధ్యానాన్ని ఆయన చేస్తున్నారు. ఇక ఎవ్వరు కూడా ఆయన వద్దకు వెళ్ళడానికి పోలేక ఆ ప్రయత్నం అంతా కూడా వ్యర్థమే అయింది. అదే సమయానికి భగవంతుడు నరనారాయణుల యొక్క రూపంలో అక్కడ ప్రత్యక్షం అవ్వడం జరిగిందనమాట. ఇక అలాగ ఎప్పుడైతే వారు రావడం జరిగిందో వారికి మార్కండేయ ఋషి నమస్కారాలను చేశాడనమాట శిరస్సు వంచి. వారు ఎలాగ ఉన్నారు వారిద్దరు ఆ నరనారాయణులు ఏ రూపంలో ఉన్నారు అనేది మనకి ఇక్కడ శ్లోకాల్లో తెలియచేస్తూ, ఇది కూడా మనకి 12వ స్కందంలో అధ్యాయము 8లో 33, 34 శ్లోకాగా మనకి తెలియచేశారు. తౌ శుక్ల కృష్ణౌ నవకంజలోచనౌ చతుర్భుజౌ రౌరవా వల్కలాంబరౌ
పవిత్రపాణీవుపవీతకం త్రివృత్ కమండలుం దండమృజుం చ వైనవం పద్మాక్షమాలాముత జంతుమార్జనం వేదం చ సాక్షాత్తపయేవ రూపిణౌ తపత్తడీధ్వర్ణపిశంగరోచిషా ప్రాంశు దదానౌ విబుదర్షభార్చితౌ తౌ శ్లుక్కకృష్ణౌ నవకంజలోచనౌ చతుర్భుజౌ రౌరవావల్కలాంబరౌ పవిత్రపాణీవుపవీతకం త్రివృత్ కమండలం దండమృజం చ వైనవం పద్మాక్షమాలాముత జంతుమార్జనం వేదం చ సాక్షాత్తపయేవ రూపిణౌ తపత్తదీధ్వర్ణపిశంగరోచిషౌ ప్రాంశు దదౌనౌ విపుదర్షభార్చితౌ. ఆ నరనారాయణులు భగవంతుని యొక్క అవతారం కదా. వారిలో ఒకరు ఎలాగున్నారు? శ్వేతవర్ణంలో ఉన్నారట. శ్వేతవర్ణం అంటే తెలుపు వర్ణం. ఇంకొకరు కృష్ణవర్ణమై ఉన్నారు. ఇక చతుర్భుజులై ఉన్నారు ఇద్దరు కూడా. వారి నేత్రాలు ఎలాగ ఉన్నాయి? అలాగే వికసిత పద్మదళ రేకులలాగా ఉన్నాయట పూర్తిగా. ఓకే. ఇంకా వాళ్ళు కృష్ణార్జునమును అంటే జింక ఉన్నది కదా, అది కూడా జింకలో నల్ల జింక. ఆ నల్ల జింక యొక్క చర్మాన్ని వారు వస్త్రంగా కప్పుకొని ఉన్నారట. ఇక ఉపవీతాన్ని ధరించి ఉన్నారు. కంఠంలో మాలను ధరించి ఉన్నారు. ఇక చేతులందు ఎలాగా మాలను పెట్టుకో ఉన్నారు? చేతిలో తామర యొక్క ఆ యొక్క సీడ్స్, తామర యొక్క విత్తనములతో తయారు చేసినటువంటి ఆ మాలను చేతబూని ఉన్నారట. ఇంకా కమండలంని చేతబూని వారు వేదాలన్నీ కూడా దర్భ కట్టలు లాగా ఉండే ఆ రూపంలో, అంటే ఒక వెదురు కర్ర చేతిలో ఉన్నట్లుగా, అదేమిటి? వేదాలన్నీ కూడా ఆ కర్ర రూపంలో వారు ధరించి ఉన్నారట. అంత రూపముతో ఉండి వాళ్ళు అలాగే ప్రకాశమానంతో, దేదివ్యమానంతో వాళ్ళు వికసిత రూపముతో అలాగ వాళ్ళకి అదే మార్కండేయ మహర్షికి దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే వారిని మార్కండేయ ఋషి చూడడం జరిగిందో వారికి పూర్తిగా సాష్టాంగ దండ ప్రణామాలను అర్పించి వాళ్ళ పాదాలకు ఆర్ఘ్యము, చందనము, ధూపము వాటితో అంతా కూడా సేవించి వాళ్ళ యొక్క కంఠములో పూలమాలలను వేసి తర్వాత తల వంచి నమస్కరించడం జరిగింది మార్కండేయ ఋషి. ఓకే. ఈ విధంగా ప్రణమిల్లిన తర్వాత మార్కండేయ ఋషి పలుకుతూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారు? ఓ ప్రభు, ఇద్దరు ఉన్నారు కదా. ఓ ప్రభు, మీ గురించి నేను ఏమి వర్ణించగలను? అంటే వాళ్ళు సాక్షాత్తు భగవంతుని యొక్క రూపాలు కాబట్టి కాకపోతే వాళ్ళు నరనారాయణ రూపంలో ఋషులుగా వాళ్ళు ఏతించారు. మీ గురించి నేను ఏమి చెప్పగలను, ఏమి వర్ణించగలను? మీరే అందరికీ కూడా చైతన్యాన్ని తెలియచేస్తున్నారు. ఇక అలాంటి చైతన్యం వల్ల అందరూ కూడా ఆ యొక్క మనస్సుని, ఇంద్రియాలను, వాక్కుని ప్రేరేపితులై ఉన్నారు. అలాంటి ఇంద్రియాలకు, మనస్సు, వాక్కుకి ఒక్కొక్కరు అతీంద్రియులుగా కూడా ఉన్నారు. కాబట్టి మీరే వాటికందరికి కూడా ఆ చైతన్యాన్ని నింపేటువంటి దేవాది దేవులుగా మీరు ఉన్నారు. మీరు ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తారో వారికి అందరికీ కూడా మీరు ఆపత్ బాంధవునిలాగా, ఆత్మీయ బంధువులాగా మీరు ఉన్నారు అంటూ అక్కడ మార్కండేయ ఋషి వారితో తెలియజేయడం జరిగిందనమాట. ఇక రెండవ విషయంగా, ఓ భగవంతుడా, మీరు ఈ యొక్క సృష్టినంతా కూడా సృష్టించారు. భగవంతుని యొక్క రూపము వాళ్ళు భగవంతుడే కదా. మీరందరూ కూడా ఈ యొక్క సృష్టిని అంతా సృష్టించి
దీనిని రక్షించే రూపమే మీ యొక్క రూపము. ఎలాగా? మనం ఇదివరకు కూడా తెలుసుకున్నాము. ఒక సాలెపురుగు ఎంతో కష్టపడి తాని యొక్క గూటిని అల్లుతాది కదా! అల్లిన తర్వాత అది ఇంకెక్కడికి వెళ్ళదు. అదే గూటిలో ఉన్నప్పుడు ఆ క్రిములు, కీటకాలు అన్నీ కూడా అక్కడ ఏదో సాలెగూడు అదే ఒక వాటికి ఆకర్షణీయంగా అనిపించడం వల్ల ఆ ప్రదేశానికి రావడము, అది అక్కడే ఉండి వాటిని చంపి తన యొక్క ఆహారంగా తీసుకుంటది. ఇక అలాగే ఉండి, ఉండి ఏమవుతది, ఇక దాని ఆయుష్ ఇదయ్యాక ఏమవుతది, అదే గూటిలో మరణిస్తది. అంటే అది ఎంత చక్కగా ఆ యొక్క గూటిని తయారు చేసి హ్మ్, ఆ యొక్క జ్ఞానం అంతటి జ్ఞానాన్ని ఋషులు కూడా కలిగి ఉంటారు. అలాగా ఓ భగవంతుడా! నీవే ఈ సృష్టినంతా సృష్టిస్తున్నావు. అదే విధంగా నువ్వు లయము చేస్తున్నావు అని వారు అక్కడ భగవంతుని రూపంలో ఉన్నటువంటి నరనారాయణుల వద్ద తెలియచేయడం జరిగింది. ఇక ఈ యొక్క సృష్టికి తొలి జీవి ఎవరు? బ్రహ్మ. అలాంటి బ్రహ్మను గర్భోదక సాయి మహావిష్ణువు ఆ పురుషావతారంలో బ్రహ్మను ఉద్భవించే విధంగా చేశారు. అలాంటి బ్రహ్మనే ఈ కాల గతి చేత భీతి చెందుతున్నారు. ఎందుకు? బ్రహ్మకు కూడా ఆ కల్పం వచ్చిన తర్వాత ఆయన కూడా అందులో లయమైపోతారు. తర్వాత బ్రహ్మగా మళ్ళీ సృష్టించబడతారు. కాబట్టి అలాంటి బ్రహ్మ ఎవరు? జీవులనంతా కూడా సృష్టించే ఆ యొక్క శక్తిని భగవంతుని ద్వారా పొంది సృష్టిస్తున్నాడు. కానీ అలాంటి బ్రహ్మకే ఆ కాలగతి చేత భీతిల్లుతున్నాడు. ఇక సాధారణ మానవులైనటువంటి మేమందరం కూడా ఏ లెక్కకు వస్తాము? హ్మ్. అది చెప్పడానికే లేదు. కాబట్టే నీ యొక్క పాదపద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ కూడా ఇలాంటి భయభ్రాంతుల నుంచి బయటపడగలుగుతారు. ఇంకా మాకు అదే నీ యొక్క పాద శరణాగతే మాకు యొక్క గతి అంటూ మార్కండేయ మహర్షి అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా మళ్ళీ చెప్తూ, ఓ దేవా! నేను అందుకే నా యొక్క దేహాత్మ బుద్ధిని త్యజించేసి, నీ పాదపద్మాలకు నేను శరణాగతిని పొంది, హ్మ్, నేను నిత్యము నీ యొక్క ఆరాధనలోనే ఉంటున్నాను. హ్మ్. అని చెప్తూ, నీవే నాకు దేవాది దేవుడవు, ఆత్మగురుడవు. నిన్ను పొందడం ద్వారా అందరూ కూడా వారి యొక్క సమస్త వాంఛల నుండి వాళ్ళు విముక్తులవుతారు. ఓ దేవా! అంటూ అక్కడ తెలియచేయడం జరిగింది. ఇంకా ఏం చెప్తూ, ఓ దేవాది దేవా! అభయము, తర్వాత విశుద్ధ భక్తి, హ్మ్, భగవద్రాజ్యము, ఆత్మసుఖము వీటినన్నింటినీ కూడా ఎవరైతే పొందగలుగుతారో ఆ భక్తులంతా కూడా నిన్ను ప్రత్యక్షంగా చూడగలుగుతారు. అంటే ఎవరైతే ఆత్మ గురించి తెలుసుకుంటారో ప్రత్యక్షంగా భగవంతుని కూడా తెలుసుకున్న వాళ్ళవుతారు కదా! ఎవరైతే మరణ సమయంలో భగవంతుని తలుస్తారో భగవద్ రాజ్యంకి వెళ్ళి భగవంతునికి సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా ఎవరు చేయగలుగుతారు? విశుద్ధ భక్తులకి మాత్రమే ఇది ఇదవుతది. అలాంటి విశుద్ధ భక్తులు ఎవరు అంటే బుద్ధిమంతులు. బుద్ధిమంతులుగా ఉన్నవాళ్ళే ఆ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఆ విశుద్ధ సత్వగణంలో ఉండి నిన్ను పొందగలుగుతారు దేవా! అంటూ మార్కండేయ ఋషి స్తుతించారనమాట. ఇక హ్మ్, ఋషిగా అవతరించినటువంటి పరమ దైవమయమైనటువంటి నారాయణునికి నేను నమస్కరిస్తున్నాను. ఇంకా నరులలో శ్రేష్ఠుడు. నర నారాయణ కదా! నారాయణునికి నేను నమస్కరిస్తున్నాను. నరులలో శ్రేష్ఠుడు, తర్వాత వాక్కులకు అన్నింటినీ కూడా తన యొక్క ఇంద్రియాలకు తనకు ఇంద్రియాలకన్నింటినీ కూడా నిగ్రహించగలిగిన వాడు, వేద వాంగ్మయాలనన్నింటినీ ప్రచారం చేస్తున్నటువంటి నరులలో శ్రేష్ఠుడైనటువంటి ఈ నరునకి నా పాదాభివందనాలు అంటూ ఇద్దరికీ కూడా మళ్ళీ ఒకసారి
తల వంచి నమస్కరించి ఆ యొక్క స్తుతిని వారికి తెలియచేస్తూ పాదాభివందనాలు చేయడం జరిగింది. ఇది మనకి భాగవతంలో మనకి ఈ యొక్క 12వ స్కందంలో 8వ అధ్యాయంలో మార్కండేయ ఋషి నరనారాయల్ని ఏ విధంగా స్తుతించారు అన్న విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.